జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రాజు, నీతో కొంచెం మాట్లాడాలి. ఎప్పుడు అమ్మాయి గారి గురించేనా? నీ గురించి నువ్వేం ఆలోచించుకోవా? నా గురించి ఆలోచించుకోవడానికి ఏముంటుంది? మరి నా గురించి అయినా ఆలోచించవచ్చు కదా. రేణుక తన మనసులో మాట చెప్పేటట్టుంది. ఇంకా తనకి క్లియర్గా చెప్పేయాలి. ఇక నాతోనైతే లేదు. నీకు చెప్పకపోతే నువ్వెప్పటికీ బయటపడేటట్టు లేవు. నేనైనా బయటపడాలనుకొని చెప్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాజు. పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా. మీ ఇంట్లో అందరికి ఇష్టమే. మీ నాయన కూడా ఒప్పుకున్నాడు. మా ఇంట్లో నా మాట కాదనరు. నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం రాజు. ఇలా నీతో పెళ్లి కావాలని బోనం ఎత్తుకున్నా. ఆ అమ్మవారికి మొక్కుకున్నా. కాదని మాత్రం అనకు రాజు. నీకోసమే బతుకుతున్నా. రేణుక, నువ్వు చాలా మంచిదానివి. ఎదుటి వాళ్ళ కష్టాల్లో ఉంటే చూడలేవు. ఎన్నోసార్లు మా కుటుంబానికి సాయం చేశావు. నేను అరెస్ట్ అయినప్పుడు కానీ, అమ్మాయి గారికి అవసరమైనప్పుడు కానీ నీ అంతటా నువ్వే ముందుకొచ్చి చాలాసార్లు హెల్ప్ చేశావు. నా జీవితంలో నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వంటే నాకు ఇష్టమే. కానీ పెళ్లి చేసుకోవాలంటే ప్రేమ కూడా కలగాలి. నాకెప్పుడు నేను పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. నువ్వు సాయం చేసావని ఆ కృతజ్ఞతతో నీ మెడలో తాళి కట్టలేను. నన్ను క్షమించు రాజు. ఐఎమ్ సారీ రేణుక. అట్లనకు రాజు. నీ మీదనే ఆశలు పెంచుకున్నా. నేనెప్పుడు నీలో ఆశలు పెంచలేదు. నిన్నే పెళ్లి చేసుకోవాలని కలలుగా అన్నాను. ఆ కలగానే మిగిలిపోతుంది రేణుక. మా ఇంట్లో తెలుసు, మీ ఇంట్లో కూడా తెలుసు, ఈ బస్తీ మొత్తం తెలుసు. ఇప్పుడు నువ్వు కాదంటే ఎట్లా? మీ ఇంట్లో నువ్వే చెప్పావు, మా ఇంట్లో నువ్వే చెప్పావు, బస్తీ మొత్తం నువ్వే ప్రచారం చేశావు. నాకుగా నేను ఏనాడు పొరపాటును కూడా నిన్ను ఆ దృష్టితో చూడలేదు. ఆ సంగతి నీకు తెలుసు. నన్ను చేసుకోవడానికి నీకేం అభ్యంతరం? నాకేం తక్కువ? లేకపోతే నువ్వెవరైనా ప్రేమించినవా? అదే మీ అమ్మాయి గారి మీద మనసు పడ్డవా, లేక ఆమె నీ మీద మనసు పడిందా? రేణుకా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.